ఏ రాష్ట్రంలోనైనా సరే సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు చేసింది వాళ్ళు తప్పంటారు, వాళ్ళు చేసింది వీళ్ళు తప్పంటారు. రోజుకో కిరికిరి పూటకోలొల్లి అన్నట్టు పొట్టు పొట్టు పంచాదులు నడుస్తుంటాయి. ఇట్లనే తెలంగాణలో కూడా సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు షింటం పడతలేదు. దినం ఒక కార్యం ముంగటేసుకుంటుర్రు లీడర్ సాబులు. ఇక చూడు ఆయతారం ఏమేం నడిచిందో. పాలోళ్ళ పంచాది లెక్క పక్కపొంటే ఉన్న రాష్ట్రాలతోని ఎప్పుడు మనకి ఏదో లాడాయి నడుస్తూనే ఉంటది. ఇక గిట్లనే కృష్ణా భీమా నదుల మీద కర్ణాటక సర్కారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టలు కట్టి మన దిక్కు నీళ్లు రాకుండా చేస్తున్నారట. వెనకట పెద్ద మనుషులంతా కూర్చొని ఎవరికి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి అన్నది పాలు వంచినా సరే పక్క రాష్ట్రం వాళ్ళు అవి ఏం పట్టించుకుంటలేరట. ఇక అందుకే పాలమూరు జిల్లా కార్ పార్టీ లీడర్లు అంతా కలిసి చలో కర్ణాటక అని బయలుదేరిండ్రు. ఇలా కృష్ణా పైన భీమా పైన అక్రమంగా బ్యారేజీలు, అక్రమంగా లిఫ్ట్లు, అక్రమంగా ఆల్మట్టి డ్యామ్ను 300 TMC పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. భీమా దగ్గర గూడూరు దగ్గర అక్రమంగా నదికే 25 హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. అంటే ఈ వర్షాకాలం తర్వాత సుక్క నీళ్ళు రాదు. ఇక్కడ తుంగభద్ర నీళ్లను ఆంధ్రాకు, కృష్ణా నీళ్లను కర్ణాటకకు తాకట్టు పెడతాళ్ళు. సర్కారు వాళ్ళు ఏం చేస్తాలో చెప్పాలి అన్నట్టు మస్తు గరం అయినరు గులాబీ లీడర్లు. కర్ణాటక ప్రాజెక్టుల మీద ఎట్లా పడితే అట్లా గేట్లు పెట్టి ఆడబడితే ఆడ కట్టలు కడితే ఇక వానకాలం ఒడిచినాక మన దిక్కు నీళ్లు ఎట్లొస్తాయి? నీళ్లు రాకపోతే శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులు ఏం కావాలి అని కూడా అడుగుతారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికే ఎల్లి నీనో చేయబట్టి వానలు లేవు. పక్క రాష్ట్రాలలో వరదలు వస్తే గాని మన దిక్కు ప్రాజెక్టులలో నీళ్లు కానొత్తలేవు. గిసోంటి ఆలల్లో వచ్చే తోడమన్ని నీళ్లను కూడా పక్క రాష్ట్రాలే కట్టలు కట్టి ఆపుకుంటే మన గొంతు ఎండుతుంది కదా అని అంటారు. అందుకే గిట్ల లొల్లి అయితే గాని అన్నట్టు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గూగుల్ అనే ఊరికాడ పంచాది మోపు చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. మా నీళ్లు మాకు ఇయ్యాలని కోపానికి వచ్చిండ్రు. ఇంకో దిక్కు సర్కారు వాళ్ళ ముచ్చట్లు వేరే తిరుగుంటున్నాయి. ఒక్క సుక్క నీళ్లు కూడా ఇడిచేది లేదు. పంచాది పెట్టుకోనైనా సరే పక్క రాష్ట్రాలకు నీళ్లు పోకుండా చేస్తాం, మన నీళ్లు మనకే దక్కేటట్టు చూస్తాం, ఎవళ్ళేం పికర్ చేసే పని లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళు కావాలని బొబ్బ చేస్తుండ్రు అన్నట్టు సీఎం సారు తాపకోసారి గట్టిగానే గరం అవుతాండు. అయితే ఏం చేస్తారో ఎట్ట చేస్తారో చెయ్యండ్రి సార్లు, యాళ్లకు నీళ్ళు అయితే ఇయ్యండ్రి, ఎండబెట్టకుండ్రి అని అడుగుతుండ్రు రైతన్నలు. తాగే నీళ్లకు లోటు లేకుండా చూడుండ్రి అంటుర్రు తత్తిమ పబ్లిక్. ఏం చేస్తారో మరిగా పోత పోత ఎరకైతుంది. ఈసారి కొమరెల్లి మల్లన్న కళ్యాణానికి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, దమ్ముళ్ళు, చిన్నాయనలు, పెద్దనాయనలు ఇంటోళ్ళందరం కలిసి పెద్ద బస్సు కట్టుకొని పోదాం బిడ్డ, ఓ 4 వద్దులు సెలవు పెట్టుకో అని ముందుగానే చెప్పిర్రు మా వాళ్ళు. మరి ఆ టైంకు ఎట్లయితుందో ఏమో చూడాలి అన్నట్టు మల్లన్న కళ్యాణం అంటే యాదకొచ్చింది. ఇగో గి ముచ్చట చూడరు, మస్తు ఖుషి అవుతారు. బస్ ఎక్కి బండెక్కి ఇక ఇప్పుడు రైలు ఎక్కి కొమరెల్లి మల్లన్న దర్శనానికి ముచ్చటగా 3 తీర్ల రంది లేకుండా పోవచ్చు. ఇక ఇప్పటి సంధి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చేతుల మీదంగా కొత్తగా కట్టించిన కొమరెల్లి రైలు స్టేషన్ చాలా అయింది. సికింద్రాబాద్, సిద్దిపేట నడుమ తిరిగే 4 డెమో రైళ్లు ఇప్పటి సంధి కొమరెల్లి స్టేషన్ లో ఆగుతాయి. ఇక కొమరెల్లిలో రైలు ఎక్కి దిగే పబ్లిక్ కొరకు 6 కోట్లతోని రైలు స్టేషన్ లో అన్ని తీర్ల సౌలతులు చేసిండ్రు ఆఫీసర్లు. హై లెవెల్ ప్లాట్ఫాము, కొలాసగా అర్రలు, తాగే నీళ్లకు నల్లాలు అన్ని పెట్టించిండ్రు. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా దినం కొమరెల్లి మల్లన్న దర్శనానికి పబ్లిక్ బగ్గబోతుంటారు. ఇక జాతర కళ్యాణం టైంలోనైతే పటవాసం గారు భక్తులు. అందుకే రైలు గాడి మంచిగా పనికొత్తది అనుకుంటారు అందరూ. అన్నట్టు టికెట్ రేటు కూడా మా తక్కువనే, 30 నుంచి 50 రూపాయల నడమనే ఉంటదట. ఆడోళ్లకు ఎట్టాగు పిరి బస్సే కాబట్టి వాళ్ళను బస్సులో తోలిచ్చి మగోళ్ళంతా రైలు ఎక్కితే సరిపాయే, పైసలు బరకత అవుతాయి అనుకుంటారు చాలా మంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే గుడికి రైలు స్టేషన్ కు నడమ 3 కిలోమీటర్ల దూరం ఉన్నదట. అట్లా ఇక ఆటో అన్నలకు కూడా గిరాకీ మంచిగానే అవుతుందని అనుకుంటారు ఇంతమంది. ఏమైనా మల్లన్న దర్శనానికి పోయేటోళ్లకు రైలు సౌలతి కూడా అయ్యింది. బస్సులలో రష్ ఎక్కువైనప్పుడు రైలు బాట పట్టవచ్చు, రాంది లేకుండా తిరగవచ్చు. అన్నట్టు బాసర యాదగిరి గుట్ట తర్వాత తెలంగాణలో రైలు స్టేషన్ దగ్గర పట్టనే ఉన్న 3వ తీర్థం కొమరెల్లి మల్లన్న తీర్థమే. మరిగా ఈసారి కొమరెల్లి పోతే మీరు కూడా ఖచ్చితంగా ఓసారి రైలు ప్రయాణం చేసి చూడుర్రి.
బోనాల పండుగ అంటే హైదరాబాద్ అంటే బోనాల పండుగ అట్లుంటది మరి ధూమ్ధామ్. గల్లీ గల్లీల దుమ్ము లేవ్వాల్సిందే, తీన్మార్ ఆడాల్సిందే. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా పోతురాజుల ఆటలు, శివసత్తుల షిగాలు, అక్కశెల్లల కోలాటాలతోని మస్తు జరుగైతుంది బోనాల పండుగ అన్నట్టు. ఈసారి కూడా బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం అందింది. పాండ్రి మరి ఆ సంబరం అంతా ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం. అటు గోల్కొండ కిల్లా, ఇటు బాల్కంపేట ఎల్లమ్మ అడ్డ, రెండు దిక్కుల బోనాల సంబరం అంబరా నచ్చింది పోన్రే. రెండో ఆయితారం సుత పట్నంలో ధూమ్ధామ్ గట్టిగా నడిచింది. తల్లికి కోడి మొక్కులు, యాట మొక్కులు మొక్కి భక్తితోని పాపది పట్టిరు భక్తులు. బాల్కంపేటలో ఎల్లమ్మ తల్లి దర్శనానికి లైన్లు కట్టిరు జనాలు. ఇక చూడర్రి బోనం ఎత్తుకొని తల్లి దర్శనానికి పోయిన అక్క చెల్లెళ్ళ సంబరం ఎట్లున్నదో. మేము 5 years నుంచి వస్తున్నాము. అంటే ఏమున్నా వచ్చిన పనులు జరుగుతాయి మంచిగా. మనం ధర్మంగా ఉండే చేస్తే ఏదైనా ఏ దేవుళ్ళ దగ్గర అయినా మంచిగా జరుగుతుంది అన్ని. అవునా కదా? చాలా బాగా జరుగుతుంది మాకైతే దీంతో 5 years. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, భక్తులను ఎప్పుడు నారాజ్ చెయ్యదు ఎల్లమ్మ తల్లి అని బోనాలు సమర్పించి తీరొక్క తీర్ల పద్ధతి పట్టిరు పబ్లిక్. ఇక ఎప్పటి తీరుగానే ఈసారి కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం కేంచి బంగారు బోనం అందింది. భాగ్యనగర్ కమిటోళ్ళు, మాంకాళి గుడి కమిటోళ్ళు అందరు కలిసిపోయి దుర్గమ్మకు బోనం సమర్పించిళ్ళు. 1 టౌన్లో ఉన్న జమిదొడ్డి కాడ బంగారు బోనానికి పూజలు చేసి ఊరేగింపు తీసిర్రు. పట్నంలో ఎట్లయితే ధూమ్ధామ్ నడుస్తుందో విజయవాడలో కూడా తెలంగాణ బోనాల సంబరం గట్టిగా నడిచింది. గుట్ట మీదున్న గుడి దానక ఊరేగింపు జోరుగా నడిచింది. బాటపోంటి జనాలు బంగారు బోనానికి దండాలు పెట్టుకున్నారు. ఇక అది అట్లుంటే సోమవార సంధి ఇంద్రకీలాద్రి మీద శాకాంబరి ఉత్సవాలు కూడా మస్తు ఘనంగా చాలవుతున్నాయి. 3 దినాలు అంటే 29వ తారీఖు దాకా ఎటు చూసినా కాయగూరలతోని అమ్మవారు వనదేవత లెక్కనే దర్శనం ఇస్తుంది అన్నట్టు. ఈ ఏడుతోని దుర్గమ్మ సన్నిధిలో శాకాంబరి ఉత్సవాలు చేయబట్టి 19 ఏళ్ళు అవుతుందట. ఇక ఇప్పటికే 32 టన్నుల కూరగాయలు తల్లి సన్నిధికి చేరినాయట. అంతేకాదు అమ్మవారికి అలంకరణ చేసినాక పూజలన్నీ ఒడిసినాక కూరగాయలు వ్యర్థం కాకుండా చూస్తారట. భక్తులందరికీ పంచిపెట్టే ఇగురం చేస్తారట. అన్నిటికి మించి శాకాంబరి ఉత్సవాల యాలల్లనే తెలంగాణకి వెళ్ళి బంగారు బోనం కూడా అమ్మ సన్నిధికి చేరేటాలకు భక్తులు సంబరపడతారు. 2 రాష్ట్రాల పబ్లిక్ చల్లగా ఉండాలి, వానకాలం ఎటువంటి ఆపది రావద్దు, వానలు మంచిగా కురవాలి అని పూజలు చేసిరట అయ్యగారులు. ఇక తెలంగాణకి వెళ్ళి బంగారు బోనం వస్తున్నదని దుర్గగుడి ఆఫీసర్లు ఏర్పాట్లు కూడా మస్తు ఘనంగానే చేసిర్రు. మొత్తానికి తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా బోనాల పండుగ జోసి గట్టిగానే ఉన్నది ఈసారి. ఇవాళ రేపు సైబర్ దొంగలతోని మస్తు గండమవుతున్నది. అమాయకులను చూసి మసుగుసి మారడికాయ చేస్తుర్రు. అంతెందుకు నిన్న మొన్ననే చూడలేదా, హోం మంత్రి సోషల్ మీడియా అకౌంట్నే హ్యాక్ చేసిర్రు. ఇగో గిట్లనే తెలంగాణలో ఇప్పుడు ఓ కొత్త రకం మోసం నడుస్తుందట. అందుకే అందరూ హుషారుగా ఉండాలి అని చెప్తుర్రు పోలీసు సార్లు. మరి ఆ మోసం ఏంటిది, దాని కథ ఏంటిదో మీరే చూడుర్రి. సర్కారోళ్ళు ఏదన్నా ఎలుగుల పడే కార్యం ముంగటేసుకునే ఆలస్యం. సైబర్ మోసగాళ్ళు ఎవరు దొరుకుతారా అని పిట్టకు పెట్టినట్టు చూసుకుంటా కూసుంటారు. గిట్లనే సర్కారోళ్ళు పట్నంలో పేదోళ్లకు 1,00,000 ఇండ్లు కట్టించే కార్యం చాలు చేసిరు కదా. గా ఇండ్లు కావాలంటే తొలుత ఓ 10,000 కట్టి అర్జీలు పెట్టుకోవాలని చెప్పిండ్రు కదా. ఆగో ఆ 10,000 మీద కన్నేసిల్లట కంత్రిగాళ్ళు. దొరికిందే సాందని దోసక తినే ప్లానింగులే ఎత్తున్నారట. ఫేక్ వెబ్సైట్లతోని ఫేక్ నెంబర్లతోని పబ్లిక్ను బోర్ల పడేయాలని చూస్తుర్రట సైబర్ మోసగాళ్ళు. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్ ఇల్లు అక్కెర ఉన్నోళ్ళకు ఫోన్లు కొట్టి ఇయ్యాలనే ఆఖరి దినం, మీరు గిట్ట జల్దిగా పైసలు కట్టకపోతే ఇల్లు రాదు, అట్లా ఇట్లా అని బుగులు పట్టిస్తున్నారట. ఫేక్ నెంబర్లతోని పైసలు తీసుకొని మోసం చేస్తున్నారట. అంతేకాదు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని సైబర్ దొంగలు వాట్సాప్లలో కూడా మెసేజ్లు పెడుతున్నారట. అన్నట్టు ఎవరన్నా ముక్కుముఖం తెలవని లట్టు పుట్టుగాళ్ళు ఆధార్ కార్డులు పాన్ కార్డులు పంపుర్రి అని వాట్సాప్లలో అడిగితే అసలు పంపకుర్రి. ఏంటికంటే అంత మోసమే అవుతుంది. పూటకోగడు గల్లికోగడు పుట్టుకొస్తారు మోసగాళ్ళు. పైలంగా ఉండుర్రి అని చెప్తురు పోలీసోళ్ళు. ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి ఫోన్లు చేసి పైసలు అడిగినా ఇంకేమైనా ఓటీపీలు అడిగినా అస్సలు చెప్పొద్దని హెచ్చరిక చేస్తారు. దోకే బాజిగాళ్ళు ఎవరన్నా ఎక్కతక్క చేస్తే పోలీసు వాళ్ళకి షికాయతు చేయాలని కూడా చెప్తుర్రు. ఇల్లు ఇప్పిస్తాం అట్లా ఇట్లా అంటే నిజమే కావచ్చామా అని చాలా మందికి ఆశ పుడుతుంది. కానీ మోసపోకుర్రి. ఫేక్ వెబ్సైట్లు కాకుండా సర్కార్ వాళ్ళ వెబ్సైట్లే చూడుండ్రి.
తెలియకపోతే మీ సేవకు పోన్రి, అంతేగాని ఆగం కాకుర్రి. ఒక్కసారి ఖాతాలకేంచి పైసలు పోతే ఇక మళ్ళీ వచ్చుడు కష్టమే. ఎల్ నీనో చేయబట్టి మన దిక్కు సుక్క వాన లేదు. అటు మీది బాజుకేమో వానలు దంచి దంచి కొడుతున్నాయి. అయితే మన దిక్కు కూడా వానలు కురవాలని రైతులు రోజుకో తీరుగా దేవుళ్లకు పబ్బతి పడుతుర్రు. పూజలు యాగాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే వాన దేవుడు కరుణిస్తలేడు. ఇక అది సాలదన్నట్టు మూలిగేనక మీద తట్పడి పడ్డట్టు ఇక పెద్ద కష్టమే వచ్చి పడ్డది. చూడుర్రి రైతుల గోస ఎట్లున్నదో. ఈ ఎల్లి నేను పాడుగాను అటు ఇటు పోయి రైతన్నల మెడకు చుట్టుకుంటాంది కదా. ఇప్పటికే ఎల్లి నేను చేయబట్టి వానలు లేక చేన్లు చెలకలు ఆగమవుతున్నాయి. వ్యవసాయం ఎట్లా గట్టెక్కుతుందో ఏమోనని అన్నదాతలు అల్లా ఆడుతున్నారు. మొన్న పోయిన జూన్ నెలలో వానదేవుడు 3 దినాలు మురిపిస్తే ఎమ్మటే పోయి ఎరువులు మందు మసాలాలు అన్నీ తెచ్చి ఇత్తనాలు పెట్టిండ్రు. ఇక అట్లా తెచ్చిన అప్పన్న తీర్చుకుందామని బ్యాంకుల దగ్గరికి పోతే బ్యాంకు వాళ్ళు ఎడమోగం పెడమోగం పెడుతున్నారు. అటు ఇప్పుడు అగో గట్లెందుకు అని అంటారా? అంత ఎల్లి నేను పుణ్యమే అంటారు. ఏట వానకాలంలో 50,000 కోట్ల వ్యవసాయం లోన్లు ఇవ్వాలని బ్యాంకులు టార్గెట్ పెట్టుకుంటే ఈ తాప దాంట్లో 50% కూడా ఇవ్వలేదట. ఇప్పటి వరకు వ్యవసాయానికి ఇచ్చే లోన్లు 20,000 కోట్లే అయినాయట. ఎల్లి నీనో దెబ్బకు పంటలు పండుతాయో లేదో, రైతులు మళ్ళీ అప్పులు కడతారో లేదోనని బ్యాంకులోళ్ళు బుగులు పడుతున్నారట. అచిరాని కాలానికి చేతులున్న చిప్ప కూడా పోయింది అన్నట్టే అవుతుంది పరిస్థితి. అసలు టైంకు బ్యాంకులోళ్ళు నై అంటుండటాలకు కౌలు రైతులకు కాడబడ్డట్టే అవుతుందట. అందుకే ఏం చేయాలో సమస్య కాక చాలా మంది ప్రైవేటు బ్యాంకుల దిక్కు చూస్తున్నారట. వడ్డీలకు పైసలు తిప్పేటోళ్ళ దగ్గర కూడా అప్పులు చేస్తున్నారట. మరి వెనక చీరికి వాళ్ళు మిత్తిల మీద మిత్తిలు వేసుకుంటూ పోతే ఏం కావాలి చెప్పుర్రి రైతన్నలు. సర్కారు వాళ్ళు రైతు భరోసా పైసలు వేసినా చూతా మీది ఖర్చులకే సరిపోయినాయి అంటారు. అందుకే బ్యాంకులతో మాట్లాడి జర సతాయించకుండా చూడాలి. సర్కారు వల్లే వాళ్ళతో మాట ముచ్చట్లు చేయాలని అడుగుతారు అన్నదాతలు. మరి ఇక ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎట్లా చల్లగా ఉంటాయి? అట్లా కావద్దంటే ఆదుకోరి అని అడుగుతారు రైతన్నలు. ఏ పని చేసినా ముందు చూపుతోని చేయాలి. భవిష్యత్తును ఆలోచన చేసుకొని చేయాలి. ఇగో గిట్లనే రాబోయే కాలానికి తగ్గట్టు మొన్న మనోళ్ళు హైడ్రోజన్తోని నడిచే రైలు ఒకటి చాలు చేసిరు కదా. అగొక్క రైలు పబ్లిక్కు మంచిగా పనికొస్తున్నదట. అంతేకాదు అట్లా పట్టాల మీదకి ఎక్కిందో లేదో ఒక కొత్త రికార్డు కొట్టిందట. మరి దాని సంగతి ఏందో చూద్దాం పర్రి. ప్రధానమంత్రి మోడీ సార్ క్షేత్రం మీదంగా చాలైన హైడ్రోజన్ రైలు గట్టిగానే ఎగిరవేడుతున్నదట. సార్ పచ్చ జెండా ఊపిన యాల మంచిగానే ఉన్నట్టున్నది. అందుకే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అన్నట్టు హైడ్రోజన్ రైలుతోని సర్కారోళ్లకు పైసలు మంచిగానే మిగులుతున్నాయట. ఇప్పటిదాకున్న కరెంట్ రైళ్లకు, డీజిల్ రైళ్లకు, బొగ్గు రైళ్లకు ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ. కానీ హైడ్రోజన్ రైలు మాత్రం అట్లా కాదు. జూలై 17వ తారీఖున చాలైనప్పటి సంధి ఇప్పటిదాకా హర్యానా రాష్ట్రంలో ఉన్న జింద్, సోనిపత్ అనే ఊర్ల నడుమ అటు ఇటు 1200 కిలోమీటర్లు తిరిగింది. సెంటర్ సర్కారోళ్లకు 3200 లీటర్ల డీజిల్ ఆదా చేసిందట. అందుకే అసలే గాలి గలీజ్తోని ఆగమవుతున్న ఢిల్లీలా డీజిల్ వాడకం తగ్గియనీకే అక్కడ కూడా ఓ హైడ్రోజన్ రైలును జల్దిగానే తిప్పాలని చూస్తుర్రట. ట్రయల్ రన్ చేయాలని ఆఫీసర్లు తయారైతుర్రట. ఇక అదట్లుంటే హైడ్రోజన్ రైలుకు అప్పుడే అభిమానులు తయారైనరు. దినం 2600 మంది రైలు ఎక్కి తిరుగుతుర్రట. మీదికించి టికెట్ మస్తు అగ్వా. 5 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో ఉన్నది రేటు. గిట్ల కాలుష్యం తక్కువ, టికెట్ రేటు తక్కువ, సప్పుడు తక్కువ, అన్నిటికన్నీ సౌలతులు కూడా ఉన్నాయి. అందుకే హైడ్రోజన్ రైలుకు పబ్లిక్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇట్లనే దేశం అంతా కూడా హైడ్రోజన్ రైలు జప్పున తిరగాలి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గాలి, గాలి గలీజ్ తక్కువ కావాలి అని కోరుకుంటుర్రు చాలా మంది. మరిగా చూడాలి మన దిక్కు ఎప్పుడొస్తుందో హైడ్రోజన్ గాడి. సీసీ కెమెరాలన్నీ పట్టి చూసిర్రు. అడవులన్నీ జల్లడ పట్టిర్రు. వాసన చూసి కూనం బట్టే కుక్కతోని దోలాడిర్రు. పోస్టర్లు అతికిచ్చిర్రు. జాడ చెప్పినోళ్లకు పైసలు ఇస్తామన్నారు. ఇట్లా ఎన్ని తీర్లనో ఎంకలాడిర్రు. అయినా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందో, ఎక్కడుందో ఇయాల్టికి కూడా తెలవలేదు. 50 రోజులు అవుతున్నా సరే చిన్నబుజ్జి జాడ పత్తలేదు. కాకినాడ జిల్లా తుని దిక్కు చిన్నబుజ్జి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 50 దినాలు అవుతుంది. ఇంకా ఇప్పటికి కూడా జాడ పత్తలేదు. ముద్దులొలికే 3 ఏండ్ల చిన్నారి ఎక్కడికి పోయిందో, ఏమైందో ఎవ్వలకు సమజ్ అయితలేదు. పోలీసు వాళ్ళు ఎన్నెన్ని తీర్ల కార్యవాయి చేయాలనో అన్ని తీర్ల చేసిళ్ళు. ఆఖరికి ఎవళ్ళన్నా తీసుకుపోయి ఇంటి వెనకకి తీసుకురాండ్రి, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమని చెప్పిళ్ళు.
అయినా సుత ఎక్కడికేంచి ఉలుకు పలుకు లేదు. ఏ చిన్న తీగ దొరికినా డొంకంత కదిలిద్దామని చూస్తుంటే ఎసోంటి జాడ ఎరకైతలేదు. బుజ్జి మాయమై దగ్గర 2 నెలలకు వస్తాంది. పాపం కన్నబిడ్డ జాడ తెలవక అయ్యవ్వలు తల్లడిల్లిపోతాళ్ళు. ఇయ్యాలొత్తదో రేపొత్తదోనని కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తాళ్ళు. ఎటూ అంతు చిక్కకుండా తయారైంది ముచ్చట. గా చుట్టుపక్కలున్న సెల్లు టవర్ల ముచ్చట్లన్నీ జల్లడబట్టినా సరే ఎక్కడేం దొరకలేదట. మరిగ చిన్నారి ఎటు పోయినట్టో ఏమో. యాన్నో మొగులు మీద వేలు లక్షల కిలోమీటర్ల అవతలున్న రహస్యాలను కనిపెడతాళ్ళు. పాతాళంలో ఉన్నదాన్ని కూడా బయటికి తీస్తాళ్ళు. గింత టెక్నాలజీ పెరిగిన రోజులల్లో చూస్తే చిన్న బుజ్జి జాడ కనిపెట్టనికే గింతగానం తిప్పలవుతున్నది. ఏందో ఏమో అనుకుంటారు పబ్లిక్ అంతా. మాయమైనట్టే ఉన్నది. మరిగ ఎటు పోయిందో ఏమో చిన్నారి. ఆఖరికి ఎట్లా కోసెల్లుతుందో ఏమని తేలుతారో పోలీసు వాళ్ళు చూసుకుంటూ పోవాలి. సర్కారోళ్ళు ఫ్రీ బస్ పెట్టిర్రని తెలంగాణ ఏపీ అక్కశెల్లలు మస్తు సంబరపడుకుంటూ తిరుగుతుర్రు. 2-3 ఏళ్ల సంధి ఆర్టీసీకి గిరాకీ కూడా బగ్గ పెరిగిందని చెప్తుర్రు. దానికి తగ్గట్టు ఇగిన్ని కొత్త బస్సులు కూడా కొంటున్నామని అంటుర్రు సర్కారోళ్ళు. అయితే అన్ని దిక్కుల్లా అంత మంచిగానే ఉన్నది కానీ ఇగో గీ ఒక్క ఊరోళ్ళకు మాత్రం బస్సులతోని పెద్ద గోస అవుతున్నదట. మరిగా ఎందుకు ఇట్లా అవుతున్నదో చూడుర్రి. ఒక్కళ్ళు కొట్లాడితే ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ అంతా కలిసి జంగు లేపినరంటే మాత్రం ఎవళ్ళైనా సరే దిగి రావాల్సిందే. ఇక చూడర్రి ఆర్టీసీ బస్సులన్నీ ఎట్లా లైన్ కట్టినాయో. రాస్తా మొత్తం బంద్ అయింది. ఏంటికో తెలవాలంటే ఇక అసలు ముచ్చట్లకు పోవాల్సిందే. ఇది నెల్లూరు జిల్లా వేరుగుంటపాలెం అనే ఊరు. దినాం బస్సులన్నీ వీళ్ళ ఊరి మీదకెంచే తిరుగుతుంటాయట కానీ పబ్లిక్ చెయ్యి ఎత్తినా సరే ఆపకుండా పోతుంటారట. చెయ్యి ఎత్తి చేతులు గుంజుతున్నాయట కానీ బస్సులు అయితే ఆపుతలేరట. అందుకే ఎట్లయితే కాదని ఒక్కటేసారి అంతా కలిసి రోడ్డు ఎక్కిండ్రు. బస్సులు ఆపకుండా పోతుండ్రు కాబట్టి పబ్లిక్ అంతా బాట మీదకి వచ్చి అన్ని బస్సులను ఒక్కటేసారి ఆపేసిండ్రు. ఈ ఎట్లా తిరుగుతారో తిరుగుని రానట్టు చేసిండ్రు. అట్లా పెద్ద ట్రాఫిక్ జామే అయ్యింది. రోజు నేను డైలీ వర్కర్ని, టీచర్ని. పొద్దుటూరులో వర్క్ చేస్తున్నాను, మా ఆయన నెల్లూరులో వర్క్ చేస్తాడు. ఇద్దరు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరిని అడిగి పొదలకూరులో దిగి అక్కడ నేను నా డ్యూటీకి, మా ఆయన మా డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం ఏ రోజు బస్ ఎక్కింది లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపరు. అందుకని మేము మాకంటే ఉంది కాబట్టి ఉన్నాము. వేరే వాళ్ళు ఇప్పుడు ఈ పాప ఉంది, మొన్న నా కళ్ళ ముందే బస్ ఆపకుండా వెళ్ళిపోయారు. ఖాళీగానే ఉంది, ఆపలేదు. ఆ పాప చదువుకోవద్దా? స్కూల్ కి కాలేజ్కి లేట్గా వెళ్తుంది. అప్పుడు అమ్మాయి క్లాస్ మిస్ అవుతుంది. ఏం చేయాలి? వేల ఫీజులు కట్టి అమ్మాయి చదివించడం, ఇక్కడ బస్సులు ఆపుకోవడం. విన్నారు కదా, ఫ్రీ బస్సే కదా అని సంబరపడాలనా, లేకపోతే బస్సులు ఆపుతలేరని బాధపడాలనా అని అక్క చెల్లెళ్ళంతా మస్తు గోసరిల్లుతాండ్రు. దినాం బడి పొలగాన్లు, కాలేజీ పొలగాన్లు, నౌకర్లకు పోయేటోళ్ళు వీళ్ళ ఊర్లో బస్సులు ఆగకపోవడంతోని పక్క ఊర్లకు పోయి బస్సులు ఎక్కుతుండ్రాట. ఇంకో దిక్కు బస్సులు ఏంటికి ఆపుతలేరు అని అడిగితే మీ ఊర్లో స్టేజ్ లేదు, అందుకే ఆపం అంటుండ్రట డ్రైవర్లు, కండక్టర్లు. చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపబడును అని బస్సుల మీదనే రాసి ఉంటది. మరి అసోంటప్పుడు స్టేజ్ లేదని ఎట్లా అంటారని పబ్లిక్ అడుగుతారు. సర్కారు వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిన సంబరం కూడా లేకుండా అవుతుంది మాకని ఒక్కటే బెంగటిల్లుతాండ్రు. అందుకే ఆఫీసర్లు ఇప్పటికైనా జర సోంచాయించి ఈ రెవ్వల్ల వేరుగుంటపాలెంలో బస్సులు ఆపేటట్టు చూడాలి అని పద్ధతి పట్టి అడుగుతున్నారు జనాలు. అయినా 2 నిమిషాలు బస్సు ఆపుకుంటే అయిపోతుంది, ఇంతలో ఆగపోతుండే కదా అనుకుంటారు. ముచ్చట చూసి ఇంతమంది పబ్లిక్.